క్రీస్తు నేడు పుట్టెను. హ్యాపీ మేరీ క్రిస్మస్, హ్యాపీ మేరీ క్రిస్మస్. క్రిస్మస్ కేక్ కటింగ్ ఏర్పాటు చేసిన యవనస్తులకి ప్రత్యేకమైన దీవెనలు తెలియజేస్తూ ఉన్నాము. రాబోయే దినాల్లో మన గ్రామంలో దేవుడు ఆత్మీయమైన జ్వాలను అలాగే యవనస్తుల్లో గొప్ప ఉజ్జీవాన్ని రగిలింపజేసి మరి దేవుని సేవలో వాడబడాలని, దేవుని యొక్క పరిచయకు ముందుకుండాలని మరి నేను కోరుతా ఉన్నాను. మరి కేక్ కటింగ్ అయిపోయిన తర్వాత అందరూ వెళ్ళిపోకండి. ఇంకొక 8 ఇళ్ళు ఉన్నాయి రోడ్డు వరకు. మరి పల్లారావు గారు అలాగే ఇటువైపునే మన గ్రామానికి చెందిన బట్టి అవి కూడా క్యారల్స్ వెళ్ళచ్చు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కనికరం గల మా ప్రభువా, వందనాలు స్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాం. మా జీవితాల్లో మేము నీ కొరకు ఏమీ చేయలేదు ప్రభువా. మేము ఈ లోకంలో దీనులుగా ఉన్నప్పుడు మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని ప్రభువా, మేము నీ పిల్లలుగా ఉండడం అర్హత లేనప్పటికీ కూడా నాయన నువ్వు మమ్మల్ని ఎన్నుకోవడం ద్వారా అర్హత ఇచ్చి మమ్మల్ని ఎన్నుకొని నీ బిడ్డలను చేసి ఈరోజు ప్రభువా లోకంలో గొప్ప ఘనత మహిమ నాయన నీకిచ్చి నీకు వచ్చిన మహిమ మాకు అనుగ్రహించి ఉన్నారు. అందుని బట్టి వందనాలు. నీ దైవదాసుని జ్ఞాపకం చేసుకుంటున్నాం. మా మధ్యలో లేకపోయినా సుదీర్ఘమైన 42 సంవత్సరాల సేవ ఈ ప్రాంతంలో చేసి ఆ యొక్క సేవను మా అందరికీ అప్పచెప్పి వెళ్ళిన విధానాన్ని బట్టి మేము నిన్ను స్తుతిస్తున్నాం. ఇంకా అనేక సంవత్సరాలు కొనసాగడానికి సహాయం చేయండి. ఈ క్రిస్మస్ సమయాల్లో ప్రతి ఇంట్లో ప్రతి హృదయాల్లో సంతోషము, ఆనందము, మేలు దయచేయండి. అలాగే రాబోయే ఈ క్రిస్మస్ పండుగ అంతా కూడా బిడ్డలను దీవించండి. నూతన సంవత్సరంతో మీరు ఆస్వాదించమని వేడుకొంచు. యేసయ్య పరిశుద్ధ నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్ చెప్దామండి. ఆమేన్. రక్షకుండు దయించినాడట కొరకు పరమా పెంచినాడట. క్యాండ్లుందా? రక్షకుండు దయించినాడు రారుగొల్లబోయులారా రక్షణమున పోయి మనమి రక్షణ ఫలమొందుదాము. రక్షకుండు దయించినాడట మన కొరకు పరమా రక్షకుండు దయించినాడట. చింతలేదిక యేసు పుట్టెను వింతగను బెత్లెహేమందునా. ఎంత చేరను రండి సర్వ అంగమా. కొంతమంది స్త్రీలు కూడా ముందుకు రండి. దూత తెల్పెన్ గొల్లలకు శుభవార్తన సంభవింతగా తిమీరగదారు గాంచిరి స్తుతుల నరించిరి. తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో పట్టుకుని నా చేయుకుని అందరూ ఈ యొక్క క్రిస్మస్ కేక్ను కట్ చేస్తూ ఉన్నాము. దేవుడు ఈ గ్రామాన్ని మన సంఘాన్ని దీవించి ఆస్వాదించును గాక. ఆమేన్. యవనస్తులు అందరికీ పంచాలి.